బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపడుతున్న ఆపరేషన్ ఖగార్ను తక్షణమే నిలిపివేయాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని లేఖలో తెలిపారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం చర్చలకు అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ ఖగార్ను ఆపడానికి ముందుకు రావాలన్నారు. శాంతి చర్చలపై ప్రభుత్వాన్ని ఒప్పించాలని పౌర హక్కులు ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపడుతున్న ఆపరేషన్ ఖగార్ను తక్షణమే నిలిపివేయాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, సుజాత, చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టులు మరోసారి లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ అనేది విడుదల చేశారు. శాంతియుత సంభాషణలతోటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ మావోయిస్టు పార్టీ ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రధానమంత్రి మోడీ కావచ్చు, ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదా అని తెలియజేయాలంటూ కూడా వారు లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపాలని, ముందుకు రావాలని, ప్రజా సమస్యలు పరిష్కరించుకు ముందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చర్చల అంశంలో గత 3-4 సార్లుగా మావోయిస్టులు పెద్ద ఎత్తున లేఖలు విడుదల చేస్తున్నారు. చర్చలకు తాము సిద్ధం, కాల్పులు విరమిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఆపరేషన్ ఖగార్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో పలుమార్లు దీని మీద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు దీని మీద స్పందించిన సిచ్యువేషన్ ఉంది. అయితే చర్చల ద్వారా శాంతియుతంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని మావోయిస్టులు పలుమార్లు లేఖలు విడుదల చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు ఆపరేషన్ ఖగార్ మరలా కంటిన్యూ చేసేందుకు అయితే బలగాలన్నీ భద్రతా బలగాలు సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. గత వారం రోజులుగా భద్రతా బలగాలు ఆపరేషన్ ఖగార్ ఆపి కర్రెగుట్టల నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత మరలా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఇన్ఫార్మర్లు పెద్ద ఎత్తున మావోయిస్టులు అందరూ కూడా హత్య చేయటం, దాని తర్వాత మరోసారి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలో దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టు కూంబింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దీని మీద ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి పలుమార్లు లేఖ విడుదలైంది. అభయ్ పేరుతో ఇది రెండోసారి మరలా చర్చలకు పిలవాలంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మావోయిస్టు పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మావోయిస్టులు అయితే కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. రవికిరణ్, మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ లేఖను ఎలా చూడాలంటారు? సుజాత, ముఖ్యంగా గత 6 నెలల కాలంగా ఆపరేషన్ ఖగార్ ఉధృతంగా కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, ఆంధ్ర, అలాగే మహారాష్ట్ర సరిహద్దులు ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు స్థావరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా భద్రతా బలగాలు చేజిక్కించుకున్నాయి. ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో మావోయిస్టులకు కూడా పార్టీకి ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతున్న సిచ్యువేషన్ లో వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే వాళ్ళు ఉన్నటువంటి అగ్ర నాయకులు కావచ్చు తప్పించుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకునే సిచ్యువేషన్ ఏర్పడిన తరంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులను కాపాడుకునేందుకు ఈ విధంగా మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తున్నారంటూ ఇటు బీజేపీ నేతలు కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే హోంమంత్రి కావచ్చు పలుమార్లు దీని మీద మాట్లాడటం జరిగింది. ఇది మరోసారి అభయ్ పేరుతో, ఇది రెండోసారి అభయ్ పేరుతో లేఖ రావటం, మరలా దీనికి సంబంధించి ఎప్పటి నుంచో చర్చలు మేము సిద్ధమంటూ చెప్తున్నప్పటికీ కూడా కాల్పుల విరమణ 6 నెలల పాటు చేస్తామని చెప్పిన మావోయిస్టులు మరోసారి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను బలి చేస్తున్నారు, ఇన్ఫార్మర్ల నేపథ్యంతో వాళ్ళందరినీ కూడా కాల్చి చంపుతున్నారంటూ పోలీసులు అయితే దీని మీద ఎటువంటి సానుకూలంగా అయితే స్పందించట్లేదు. ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అలాగే దేశ ప్రభుత్వం కావచ్చు ఎటువంటి స్పందన అయితే ఇంతవరకు ఏమీ తెలియట్లేదు. మావోయిస్టులు అయితే మరోసారి చర్చలకు రావాలంటూ, చర్చలకు తమను ఆహ్వానించాలంటూ ప్రజల సమస్యల కోసం పోరాడతామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.